హాయ్ ఫ్రెండ్స్, యాప్టూ టాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఎవరైతే స్టూడెంట్స్ ఏఎల్పి మరియు టెక్నీషియన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం టార్గెట్ ఏఎల్పి టెక్నీషియన్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ సిరీస్లో మనం కంప్లీట్గా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తీసుకొని సెక్షన్ వైజ్గా మీకు ప్రాక్టీస్ సెట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఏఎల్పి టెక్నీషియన్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ నుంచి 2 సిరీస్లో మీకు ఇవ్వడం జరిగింది. ఒకటి 60 డేస్ మ్యారథాన్ సిరీసు. ఈ 60 డేస్ మ్యారథాన్ సిరీస్లో మనం కంప్లీట్గా ఏఎల్పి టెక్నీషియన్లో ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ను తీసుకొని మీకు చాప్టర్ వైజ్గా బేసిక్ కాన్సెప్ట్ క్లియర్ చేస్తూ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తీసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీని ద్వారా ఏమవుతుంది, మీకు కంప్లీట్ కాన్సెప్ట్ క్లియర్ అవుతుంది. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్కోర్ అనేది ఎలా ఇంప్రూవ్ చేయాలి. సో మీ స్కోర్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ ప్రాక్టీస్ సెట్స్ అనేవి తీసుకురావడం జరిగింది. సో దయచేసి ఎగ్జామ్కి ముందు ఈ 2 సిరీస్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. ఈరోజు ప్రాక్టీస్ సెట్ నెంబర్ 11 అంటే ఇప్పటివరకు మ్యాథ్స్లో 10 ప్రాక్టీస్ సెట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు మాక్ టెస్ట్ ఎలా రాయాలో క్లియర్గా అదే ప్రాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనం 1 by 1 క్వశ్చన్స్ చేయకూడదు అనమాట. సో మనం ఎలా చేయాలంటే కొన్ని క్వశ్చన్స్ జనరల్ ప్రొసీజర్లో చేయాలి, కొన్ని క్వశ్చన్స్ లాజికల్ వేలో చేయాలి, కొన్ని క్వశ్చన్స్ మనం షార్ట్ ట్రిక్స్ అప్లై చేసి చేయాలి, కొన్ని క్వశ్చన్స్ మనం ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో సాల్వ్ చేయాలి, కొన్ని క్వశ్చన్స్ మనం స్కిప్ చేయాలి. అంతేగాని కంటిన్యూస్గా క్వశ్చన్ చేసుకుంటూ వెళ్ళకూడదు. డిఫికల్టీ మీడియం లెవెల్ క్వశ్చన్స్ స్టార్టింగ్లో స్కిప్ చేయండి. మనం కంప్లీట్గా ఎగ్జామ్లో పేపర్ 3 times చదవాలి. ఫస్ట్ రీడింగ్లో ఏం చేయాలి, ఈజీ లెవెల్ క్వశ్చన్స్ అంటే షార్ట్ ట్రిక్స్ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ ద్వారా తక్కువ క్యాలిక్యులేషన్స్ లాజికల్ ప్రొసీజర్ ద్వారా చేసే క్వశ్చన్స్ ఫస్ట్ రీడింగ్లో చేయాలి. ఫస్ట్ రీడింగ్లో చేసేటప్పుడు ఏం చేయాలంటే డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్ మీడియం లెవెల్ క్వశ్చన్స్ స్కిప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ ఫస్ట్ రీడింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టైం మిగులుతుంది, డెఫినెట్గా మిగులుతుంది. మిగిలిన తర్వాత ఏం చేయాలి, మనం మీడియం లెవెల్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఆ మీడియం లెవెల్ క్వశ్చన్స్ సెకండ్ రీడింగ్లో చేయాలి. నెక్స్ట్ థర్డ్ రీడింగ్ ఒకవేళ టైం ఉంటే థర్డ్ రీడింగ్లో డిఫికల్టీ క్వశ్చన్స్ చేయాలి. ఇలా కానీ మీరు మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయండి, డెఫినెట్గా ఇన్ టైంలో మీ పేపర్ మొత్తం కంప్లీట్ చేయొచ్చు. అలాగే మీ స్కోర్ కూడా మీకు తెలియకుండానే ఇంప్రూవ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏదైతే స్ట్రాటజీ చెప్పానో సేమ్ స్ట్రాటజీ ప్రకారం నేను ఈ ప్రాక్టీస్ సెట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 15% ఆఫ్ ఎ నెంబర్ వెన్ యాడెడ్ టు 30% ఆఫ్ ది అనదర్ gives 24% of sum of the two numbers. The bigger number is 4 more than the smaller one. What are the numbers? ఇది బేసిక్ క్వశ్చన్, జనరల్ ప్రొసీజర్లోనే చేయాలి. ఎటువంటి లాజికల్స్ షార్ట్ ట్రిక్స్ లేవు కాబట్టి ఏం చేస్తాను, ఈ క్వశ్చన్ స్కిప్ చేస్తాను, తర్వాత చూద్దాం. ఇది మీడియం లెవెల్ క్వశ్చన్ అనమాట. సో మనం క్వశ్చన్ స్కిప్ చేసేటప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఇది మీడియం లెవెలా డిఫికల్టీ లెవెలా అని. నెక్స్ట్ వన్, హౌ మచ్ డస్ వన్ నీడెడ్ టు యాడ్ టు 4 by 5 టు అబ్టైన్ 5 by 4. 4 by 5కి ఒక నెంబర్ యాడ్ చేస్తే రిజల్ట్ ఎంత వస్తుంది, 5 by 4 వస్తుందంట. ఎక్స్ ఈక్వల్ ఎంత అవుతుంది, 5 by 4 మైనస్ 4 by 5. ఎల్సిఎం ఏమో 20, 4 5 కదా, 5 5 ఎంత 25 మైనస్ 20 ఎన్నిసార్లు పోతుంది 5లో 4 times, 4 4 ఎంత 16. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 9 by 20. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇఫ్ 2000 ఈజ్ ఇన్వెస్టెడ్ ఎట్ ద రేట్ ఆఫ్ 20% per annum కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ దెన్ ద అమౌంట్ ఆఫ్టర్ 18 months విల్ బి అన్నాడు. 2000 మనీ తీసుకున్నాడు, ఏ ఇంట్రెస్ట్ ఉంది 20% per annum. 1 yearకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 1 yearకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 20% పర్ యానం అన్నాడు. కానీ ఇక్కడ ఇంట్రెస్ట్ ఎలా కనుక్కోవాలి, హాఫ్ ఇయర్లీ కనుక్కోవాలి. ఎప్పుడైనా సరే మీరు ఏం చేయాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చిన టైం ప్రకారం మనం కన్వర్ట్ చేయాలి. 1 yearకి 20% అయితే హాఫ్ ఇయర్కి ఎంత అవుతుంది 10% పర్ హాఫ్ ఇయర్. ఇది క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ టైం కూడా తీసుకోవాలి. ద అమౌంట్ ఏం కనుక్కోవాలి, అమౌంట్ అంటే ఏంటిది, ప్రిన్సిపల్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్టర్ 18 months. 18 monthsలో మనకి ఎన్ని హాఫ్ ఇయర్లీస్ వస్తాయి, 3 half yearlies వస్తాయి, 3 half years వస్తాయి అనమాట. ఫస్ట్ ఇలా కన్వర్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఏం చేయాలో చూడండి, ఈ క్వశ్చన్ మీరు నేను చెప్పే విధానం చేస్తే మాత్రం చాలా ఈజీగా ఆన్సర్ అయిపోతుంది వితౌట్ డూయింగ్ ఎనీ క్యాలిక్యులేషన్స్.
రేషియో ప్రకారం చూడండి. మనం 2 years అనుకోండి, రేషియో ఎలా రాస్తారు? 2:1 రాయాలి. అదే 3 years ఉంటే 3:1. అలాగే 4 years అయితే 4:6:4:1. ఈ రేషియోస్ గుర్తుపెట్టుకొని ప్రాబ్లం ఇంకా క్యాలిక్యులేషన్స్ లేకుండా డైరెక్ట్గా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు 3 హాఫ్ ఇయర్ అంటే 3 years కదా, రేషియో రాయాలి 3:1. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10% హాఫ్ ఇయర్లీ. ప్రిన్సిపల్ ఎంత ఉంది? 2000. 2000లో 10% ఎంత? 2000లో 10%. రైట్ సైడ్ నుంచి ఒక వాల్యూ తర్వాత పాయింట్ పెట్టండి, ఎంత అవుతుంది? 200. మళ్ళీ ఈ 200లో 20% ఎంత? 20. ఈ 20లో 20%, ఈ 20లో 10% ఎంత? 2. రైట్, ఇలా రాయండి. ఇలా రాసిన తర్వాత ఇంకేం చేయాలి? మల్టిప్లై చేయండి. 3 × 200 ఎంత? 600. 3 × 20 60. 2 1 2. ఈ మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 662. ఈ 662 ఏంటిది? కాంపౌండ్ ఇంట్రెస్ట్. మనకేం కావాలి? అమౌంట్ కావాలి. అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ఎంత? 2000 ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? 662. అవర్ ఆన్సర్ ఈజ్ 2662. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. మీరు ఈ మొత్తం చేయాల్సిన పని కూడా లేదు. లాస్ట్ ఇక్కడ 2 1 2 అంటే యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత రావాలి? 2 రావాలి. ఆప్షన్స్లో యూనిట్ ప్లేస్ వాల్యూ ఎక్కడ ఉంది? ఓన్లీ ఆప్షన్ బి దగ్గరే ఉంది. సో ఇలా మనం ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అన్నాడు. సో ఎప్పుడైనా సరే ఇది ప్రైమ్ నెంబర్ అవునో కాదో మనం చెక్ చేయాలి అంటే జనరల్ ప్రాసెస్ వేరు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చేసే లాజికల్ ప్రొసీజర్ వేరు. సో లాజికల్ ప్రొసీజర్లో ఫస్ట్ డివిజిబుల్ రూల్స్ చెక్ చేయండి. డివిజిబుల్ రూల్స్ మీరు ఏం చెక్ చేస్తారంటే మెయిన్గా హిడెన్ డివిజిబుల్ రూల్స్ 3 1 9 1 7 చెక్ చేయండి. ఈ 3 చెక్ చేస్తే దాదాపు ఆన్సర్ అయిపోతుంది. రైట్, ప్రైమ్ నెంబర్ అంటే ఏంది? ఏ నెంబర్తో డివైడ్ అవ్వదు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబరు. ఇప్పుడు చూడండి 121 ఇది డైరెక్ట్గా కనబడుతుంది, 11 స్క్వేరు. సో ఇది ప్రైమ్ నెంబర్ కాదు. 141. సో 141లో ఫస్ట్ 3తో డివైడ్ అవుతుందా? 3 యొక్క డివిజిబుల్ ఏంది? సమ్ ఆఫ్ డిజిట్సే కదా. 1 + 4 ఎంత? 5. 5 + 4 ఎంత? 6. అంటే ఇది 3తో డివైడ్ అవుతుంది, ఇది ప్రైమ్ నెంబర్ కాదు. నెక్స్ట్ 181 ఇది 3తో డివైడ్ అవుతుందా? 1 + 8 9. 9 + 1 9 + 1 ఎంత? 10. అంటే ఇది 9 3తో డివైడ్ అవ్వదు, 9తో కూడా డివైడ్ అవ్వదు, ఎందుకు? డిజిటల్ సమ్ 10 వచ్చింది కాబట్టి. నెక్స్ట్ ఏం చేస్తారు? 7తో చెక్ చేయండి. దాదాపు ఈ 3తోనే ఆన్సర్ అయిపోతుంది. 7 2 14. నెక్స్ట్ 41 ఉంది, 7తో కూడా పోవట్లేదు. నెక్స్ట్ 161 చూద్దాం, 3తో చెక్ చేద్దాం. 3తో అంటే 1 + 6 ఎంత? 7. 7 + 1 ఎంత? 8. 8 అంటే 3తో పోదు, 9తో కూడా పోదు. నెక్స్ట్ 7తో చెక్ చేయండి. 7 2 14. నెక్స్ట్ ఇంకెంత ఉంది? 21. 7 3 21. ఎగ్జాక్ట్గా 7తో డివైడ్ అవుతుంది, ఇది కూడా ప్రైమ్ నెంబర్ కాదు. ఇదే కదా ప్రైమ్ నెంబర్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. రైట్, సో ఇలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. జనరల్ వే అంటారా? ఇంకా జనరల్ వే అంటే ఇంకేం చేస్తారు? దాని దగ్గరలో ఏ స్క్వేర్ ఉంది, అక్కడ నుంచి అన్ని నెంబర్స్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్రతి నెంబర్కి టైం టేకింగ్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఈ మెథడ్ ఫాలో అవ్వండి. ఫస్ట్ 3 చెక్ చేయండి, 9 చెక్ చేయండి, 7 చెక్ చేయండి, 11 చెక్ చేయండి. దాదాపు ఇక్కడే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 56% ఆఫ్ 250. 56% అంటే by 100 ఇంటూ 250. 25 4 times, 25 10 times. 4తో క్యాన్సిల్ చేస్తే 4 1 4, 4 4 16. 14 × 10 ఎంత అవుతుంది? 140 అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. టామ్స్ ఫాదర్ ఈజ్ thrice as old as Tom. 10 years ago, Tom's father was 7 times of his age. What is Tom's current age అన్నాడు. సో ఫస్ట్ చూడండి, టామ్స్ ఫాదర్ ఈజ్ thrice as old as Tom. ఇక్కడ ఫాదరు టామ్. ప్రజెంట్ వాళ్ళ యొక్క ఏజ్ రేషియో ఎంత ఉంది? టామ్ యొక్క ఫాదరు ఏజ్ ఏంది? టామ్ కంటే 3 times. సో టామ్ 1 అనుకుంటే ఫాదర్ రేషియో ఎంత అవుతుంది? 3 times, 3:1. 10 years ago అంటే 10 years ago వాళ్ళ రేషియో
ఫాదర్కి టామ్కి ఏజ్ రేషియో ఉంది. ఎలా ఉంది? ఫాదర్స్ ఏజ్ ఈజ్ 7 times ఆఫ్ ఈజ్ ఏజ్ అన్నాడు. సో టామ్ 1 అనుకుంటే ఫాదర్ ఎంత అవుతాడు? 7:1 అవుతాడు. వాట్ ఈజ్ టామ్స్ కరెంట్ ఏజ్? ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది అంటే డిఫరెన్స్ చెక్ చేయండి. డిఫరెన్స్ సేమ్గా ఉందా లేదో చెక్ చేయండి. 3కి 1కి డిఫరెన్స్ ఎంత? 2. 7కి 1కి డిఫరెన్స్ ఎంత? 6. డిఫరెన్స్ సేమ్గా లేదు. సేమ్గా లేకపోతే ఏం చేయాలి? సేమ్ చేయాలి. 2కి 6కి ఎల్సిఎం తీసుకోండి. సేమ్ చేయాలండి. 6 కదా, ఇక్కడ 6 రావంటే ఈ రేషియో మొత్తాన్ని దేంతో మల్టిప్లై చేయాలి? 3తో మల్టిప్లై చేయండి. ఇక్కడ 6 రావంటే ఈ రేషియోని 1తో మల్టిప్లై చేయండి. ఓకే, 3 3 ఎంత? 9. 3 1 3. నెక్స్ట్ 1తో మల్టిప్లై చేస్తే 7:1. ఎక్కడైతే డిఫరెన్స్ ఈక్వల్గా ఉంటుందో మనం ఆ రేషియోనే తీసుకోవాలి. ఇది ఫాదర్ రేషియో, ఇది టామ్ రేషియో, ఇది ప్రజెంట్ రేషియో, ఇది 10 years ఎగో రేషియో. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? ఇక్కడ డిఫరెన్స్ 6, ఇక్కడ డిఫరెన్స్ 6. ఎక్కడైతే డిఫరెన్స్ ఈక్వల్గా ఉందో ఆ రేషియోనే తీసుకోవాలి. ఇంక ఈ రేషియో మర్చిపోండి. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ప్రజెంట్ ఫాదర్ రేషియో ఎంత? 9 parts. 10 years ఎంత? 7 parts. ఎంత తగ్గింది? 2 parts తగ్గింది. ఇక్కడ కూడా టామ్ ఎంత తగ్గింది? 2 parts తగ్గింది. రేషియోలో ఈక్వల్గా 2 parts తగ్గింది. ఏజ్లో ఎంత తగ్గింది? 10 years ఎగో అంటే 10 years తగ్గించాలి కదా. 2 parts అంటే ఎంత అవుతుంది? 10 years అవుతుంది. 1 part ఎంత అవుతుంది? 5 years. ఎవరేజ్ కనుక్కోవాలి? వాట్ ఈజ్ టామ్స్ కరెంట్ ఏజ్? ఇది ప్రజెంట్ ఏజే కదా, ఎవరిది? టామ్ కావాలి. 1 part 3 years అయితే 3 parts ఎంత అవుతుంది? 15 years. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఎ ప్లాట్ఫామ్ 5 meters high, angle of elevation of a tower was 30 degrees. The tower was 45 meters high. For how far away from the tower was the platform position? ఇక్కడ మీరు క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమో మనకు ప్లాట్ఫామ్ హైట్ ఇచ్చాడు, అలాగే టవర్ యొక్క హైట్ ఇచ్చాడు, రెండు ఉన్నాయి. ప్లాట్ఫామ్ యొక్క హైట్ ఎంత? 5 meters. అలాగే టవర్ యొక్క హైట్ ఎంత ఉంది? మొత్తం టవర్ యొక్క హైట్ తీసుకుంటే 45 meters ఉంది. నెక్స్ట్ ఇక్కడ మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ చేయండి. ఏమన్నాడు? ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ 5 meters హై, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టవర్ వాజ్ 30 degrees. ఇక్కడ నుంచి ఈ ప్లాట్ఫామ్ టాప్ హైట్ ఇక్కడే కదా. సో ఇక్కడ నుంచి టవర్ యొక్క టాప్కి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, ఈ యాంగిల్ ఎంత ఇచ్చాడు? 30 degrees ఉందంట. అయితే ఏం కనుక్కోవాలి? హౌ ఫార్ అవే ఫ్రమ్ ద టవర్ వాజ్ ద ప్లాట్ఫామ్ పొజిషన్. సో ఇక్కడ మనం ప్లాట్ఫామ్కి టవర్కి మధ్య ఎంత డిస్టెన్స్ ఉందో మనం కనుక్కోవాలి. ఓకే, సో చూడండి, ఇది 5 ఉంది, టోటల్ 45 కదా. ఇది 5 అయితే ఇక్కడ నుంచి ఈ పార్ట్ వరకు కూడా 5 అవుతుంది. రిమైనింగ్ పార్ట్ ఎంత అవుతుంది? 40 అవుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఇక్కడ మనం 30 degrees దగ్గర మీరు కానీ రేషియో రాస్తే ప్రాబ్లం అయిపోయినట్టే. సో 30 degrees దగ్గర చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 30 degrees అనుకోండి. ఇది 1 అయితే 30 degrees 1 అయితే 60 degree ఎంత అవుతుంది? √3 అవుతుంది. 90 degree ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఈ రేషియో గుర్తుపెట్టుకోండి. 30 60 90. 30 degrees ఇది 1 అయితే 60 degrees ఎంత అవుతుంది? √3 అవుతుంది. 90 degree ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇది 30 degrees కదా. 30 degrees ఎంత అవుతుంది? ఇది 1. 90 degrees ఎంత? 60 degrees ఎంత అవుతుంది? √3. 90 degree ఇది ఎంత అవుతుంది? 2 parts అవుతుంది. రైట్, మనకేం కావాలి? ఇది రెక్టాంగిల్ అయితే ఆపోజిట్ సైడ్ ఈక్వల్ కదా. మనం ఇది కనుక్కుంటే మనకు ఆన్సర్ అయిపోతుంది. సో 1 part అనేది 40 అయితే మనకు √3 parts కావాలి. √3 parts అనేది ఎంత అవుతుంది? 40 √3. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకు 3 angles ఉంటాయి మొత్తం. ఆ 3 angles కానీ మీకు తెలిస్తే ప్రాబ్లం ఇంకా చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అది ఎలా చూడండి, ఇదేమో 90, ఇది 30, ఇది 60. 30కి ఆపోజిట్ 1 ఉంటే 60కి ఆపోజిట్ ఎంత అవుతుంది? √3 అవుతుంది. 90 ఎంత అవుతుంది? 2 అవుతుంది. నెక్స్ట్ ఇది 60, ఇది 30, ఇది 90. 60కి ఆపోజిట్లో 1 ఉంటే 30 ఏమవుతుంది? 1/√3 అవుతుంది. 90 ఏమవుతుంది? 2 అవుతుంది. నెక్స్ట్ ఇది 90, ఇది 45, ఇది కూడా 45. సో 45 ముందు 1,
ఈ 45 ముందు కూడా 1, 90 ఎంత అవుతుంది, √2 అవుతుంది. ఈ వాల్యూస్ కానీ గుర్తుంటే హైట్స్ అండ్ డిస్టెన్స్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇంకా ఫార్ములా లేకుండా tan θ cot θ ఫార్ములా రాయకుండా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఏ ట్రైన్ ట్రావెలింగ్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 66 km/h crosses a 300 meters లాంగ్ ప్లాట్ఫామ్ ఇన్ 24 seconds. హౌ లాంగ్ వాజ్ ద ట్రైన్? సో ఒక ట్రైన్ అనేది ఎంత స్పీడ్తో వెళ్తుంది, 66 km స్పీడ్తో వెళ్తుంది. ఆ ట్రైను ఒక ప్లాట్ఫామ్ 300 meters ఉన్న ప్లాట్ఫామ్ని 24 secondsలో క్రాస్ చేస్తుంది. ట్రైన్ యొక్క లెంత్ మనం అనుకోవాలి. ఫార్ములా రాయండి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఒక ట్రైన్ ప్లాట్ఫామ్ని క్రాస్ చేస్తుంది, డిస్టెన్స్ ఏం తీసుకోవాలి, ట్రైన్ లెంత్ మనకు తెలియదు కాబట్టి x తీసుకోండి. తర్వాత ప్లాట్ఫామ్ లెంత్ ఎంత, 300. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఒక ట్రైన్ ప్లాట్ఫామ్ని క్రాస్ చేస్తే ఎవరి స్పీడ్ ఉంటుంది, ట్రైన్ ఒక్కటే మూవ్ అవుతుంది కాబట్టి ట్రైన్ స్పీడ్ ఉంటుంది ఎంత, 66 km/h. అలాగే ఎంత టైం పట్టింది, 24 seconds. డిస్టెన్స్ మీటర్లో ఉంది, టైం ఏమో సెకండ్స్లో ఉంది. స్పీడ్ ఎందులో ఉండాలి, మీటర్/సెకండ్స్లో ఉండాలి. km/hని మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేయాలి అంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబరు 5/18తో మల్టిప్లై చేయాలి ఇంటూ 5/18. ఓకే, 6 3 6 4 3 క్యాన్సిలేషన్ చేస్తే 3 రెళ్ళు 5 4 ఎంత, 20 20 ఇంటూ 22 x ఇంటూ x ప్లస్ 300 ఈజ్ ఈక్వల్ టు 440. x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 140 meters. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్, రైట్. ఇలా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. నెక్స్ట్ వన్, ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 34, 51 and 68. సో నెంబర్స్ చిన్నవిగా ఉన్నప్పుడు ఎల్సిఎం ఎలా ఫైండ్ చేయాలో దాని స్ట్రాటజీ నేను డిఫరెంట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమున్నాయి, 34, 51, 68. ఈ మూడిట్లో ఒకటి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది, అది బయట తీయండి. 17 ఉంది, 17 2 34, 17 3 51, 17 4 68. ఇప్పుడు ఈ 3 నెంబర్స్కి చిన్న నెంబర్సే కాబట్టి ఎల్సిఎం మనకు అనుకోవచ్చు. ఇంకోటి 2కి 4కి ఎల్సిఎం ఎంత అవుతుంది, 4 అవుతుంది, రైట్. సో ఈ 2 క్యాన్సిలేషన్ చేయొచ్చు కదా. నెక్స్ట్ 3 4 ఏ నెంబర్స్, ఇవి కోప్రైమ్ నెంబర్స్. కోప్రైమ్ నెంబర్స్ అయితే ఎల్సిఎం ఏమవుతుంది, వాటి యొక్క మల్టిపుల్స్ అవుతుంది. 3 4 ఎంత, 12. ఇక్కడ 17 ఉంది, 17 ఇంటూ 2 ఎంత, 14. అంటే యూనిట్ ప్లేస్ వల్ల ఎంత ఉండాలి, 4 ఉండాలి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. అయిపోయింది, మొత్తం క్యాలిక్యులేషన్ చేయకుండానే. లేదు మీరు క్యాలిక్యులేషన్ చేయాలనుకుంటే 17 ఎంత, 84. 12 1 12, 8, 204. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఏ పర్సన్ డ్రైవింగ్ at the speed of 45 km/h reaches his office 1 minute early, while reaches 3 minutes late with the driving at 40 km/h. What is the distance in kilometers that she is covering? ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ ప్రాక్టీస్ సెట్స్లోనే చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ప్రాక్టీస్ సెట్స్ ప్రాక్టీస్ చేస్తే దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ మీరు ముందుగానే చేశారనుకో ఎగ్జామ్లో అసలు 10 to 20 secondsలో ప్రాబ్లం అయిపోతుంది, రైట్. ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక పర్సన్ ఎంత స్పీడ్ వెళ్తున్నాడు, 45 km స్పీడ్తో వెళ్ళాడు. సో 45 km స్పీడ్తో వెళ్తే 1 minute ఎర్లీగా వెళ్ళాడు. ఎంత టైమో తెలియదు కానీ 1 minute ఎర్లీగా వెళ్ళాడు. సో ఈసారి ఏం చేశాడు, స్పీడ్ తగ్గించాడు, 40 km వెళ్ళాడు. 40 km/h స్పీడ్. స్పీడ్ తగ్గించడం వల్ల ఏమైంది, లేట్గా వెళ్ళాడంట. ఎన్ని మినిట్స్ లేట్గా వెళ్ళాడు, 3 minutes లేట్గా వెళ్ళాడు. అయితే ఈ డిస్టెన్స్ మనం కనుక్కోవాలి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కి డైరెక్ట్గా షార్ట్ ట్రిక్ ఫార్ములా చెప్పాను. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు S1 ఇంటూ S2 బై డిఫరెన్స్ ఆఫ్ దర్ స్పీడ్ ఇంటూ డిఫరెన్స్ ఆఫ్ టైం బై 60. స్పీడ్ ఎంత ఉంది, 45. తర్వాత ఎంత ఉంది, 40. డిఫరెన్స్ ఎంత, 5 ఇంటూ ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ టైం. ఇక్కడ మళ్ళీ షార్ట్ ట్రిక్ చూడండి, ఈ రెండు ఆపోజిట్లో ఉంటే, ఆపోజిట్ అంటే ఏంటిది, ఎర్లీ లేట్ కానీ లేటు ఎర్లీ. ఆపోజిట్ ఉంటే ఏం చేయాలి, యాడ్ చేయండి. లేటు ఎర్లీ రెండు సేమ్ కాబట్టి ఏం చేయాలి, సపరేట్ చేయండి. ఇప్పుడు ఎర్లీ లేట్ ఆపోజిటే కదా, యాడ్ చేయండి. 3 + 1 ఎంత, 4/60. 4 ఎన్నిసార్లు పోతుంది, 15 సార్లు పోతుంది. 15 45 3 times. 5 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 8 సార్లు. 8 3 ఎంత,
24 కిలోమీటర్స్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. సేమ్ మోడల్ క్వశ్చన్స్ రిపీట్ అయినప్పుడు ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అందుకని ఈ ప్రాక్టీస్ అనేవి నా నుంచి నేను అట్లీస్ట్ ఒక 20 ప్రాక్టీస్ సెట్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 9409? 9409 టూ నెంబర్స్కి డివైడ్ చేయండి. 94కి తక్కువలో ఏ స్క్వేర్ ఏంది? 9 స్క్వేర్ అంటే ఎంత? 81. 10 స్క్వేర్ అంటే 100 ఎక్కువ అవుతుంది. సో 9 స్క్వేర్ తీసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ యూనిట్ ప్లేస్ వాల్యూ ఉంది 9 ఉంది. ఏ నెంబర్ని స్క్వేర్ చేస్తే నాకు యూనిట్ ప్లేస్ వాల్యూ 9 వస్తుంది? నేను 3 స్క్వేర్ చేసినా నాకు 9 వస్తుంది. అలాగే 7 స్క్వేర్ చేసినా సరే 9 వస్తుంది. అయితే 97 రావాలి, లేకపోతే 93 రావాలి. ఆప్షన్లో 93 లేదు, 97 ఒక్కడే ఉంది. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఏం అవసరం లేదు. లేదు ఒకవేళ 2 ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? 9కి నెక్స్ట్ నెంబర్ ఎంత? 10. 9 10 ఎంత? 90. 90 కంటే ఈ నెంబర్ ఎక్కువ ఉంది కదా, కాబట్టి ఎక్కువ నెంబర్ తీసుకోవాలి. 97 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, HCF ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 12 అండ్ దేర్ LCM ఈజ్ 72. ఇఫ్ వన్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 24, ఫైండ్ ద అదర్ నెంబర్ అన్నాడు. ఇది చాలా ఈజీ క్వశ్చనే. సో డైరెక్ట్ షార్ట్ ట్రిక్ ఫార్ములా ఇది. LCM అండ్ HCF ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. HCF ఎంత? LCM ఎంత? 72. HCF ఎంత? 12. ఒక నెంబర్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 24. సెకండ్ నెంబర్ మనం కనుక్కోవాలి. 12 ఎన్నిసార్లు పోతుంది? 2 టైమ్స్. 2 క్యాన్సిలేషన్ చేస్తే 36. సెకండ్ నెంబర్ ఎంత? 36. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఈ క్వశ్చన్ లెంగ్తీగా ఉంది, ఇప్పుడు నేను స్కిప్ చేస్తున్నాను. కానీ క్వశ్చన్ చదవండి. చదివేటప్పుడు ఏమవుతుంది? అది మీడియమా డిఫికల్టీ లెవెలా? ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ఏ 36 meters tall tower from the initial position of a person on the ground was 60 degrees. She walked away in a manner that the foot of the tower, her initial position and the final position were all in the same straight line. The angle of elevation of top of the tower from our final position was 30 degrees. How much did she walk from her initial position? So this is medium level question. Next one, 84% of a number is 105. The number is అన్నాడు. 84% వాల్యూ ఇచ్చాడు. ఎంత? 105. ఆ నెంబర్ అంటే ఎంత? 100% వాల్యూ ఎంత మనం కనుక్కోవాలి. 21 4 టైమ్స్ పోతుంది, 21 5 టైమ్స్. 4 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 25 టైమ్స్. క్రాస్గా మళ్ళీ వేస్తే 25 into 5 ఎంత అవుతుంది? 125. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఒక చిన్న పాయింట్, 21 యొక్క మల్టిపుల్స్ నేర్చుకోండి. ఎక్కువ అవసరం లేదు, 5 వరకు నేర్చుకోండి. 21 యొక్క మల్టిపుల్స్ 5 వరకు నేర్చుకోండి. ఎందుకంటే చాలా క్యాలిక్యులేషన్స్లో 84 105 ఎక్కువ అడుగుతున్నాడు. అంటే వీటి మల్టిపుల్ తెలిస్తే ప్రాబ్లం ఈజీ సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఇఫ్ sin x ప్లస్ cos x ఈజ్ ఈక్వల్ టు √2 into sin x అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan x అన్నాడు. సో మీరు ఏం చేస్తారంటే sin x ప్లస్ cos x ఈజ్ ఈక్వల్ టు √2 into sin x. కాస్తో డివైడ్ చేయండి, అన్ని వైపులా లెఫ్ట్ టు రైట్ కాస్తో డివైడ్ చేయండి. sin x బై cos x, cos x బై cos x, sin x బై cos x. sin x బై cos x ఎంత అవుతుంది? tan x ప్లస్ cos x క్యాన్సిల్, 1 ఈజ్ ఈక్వల్ టు √2 into tan x. రైట్ సైడ్ తీసుకెళ్ళండి. ఇది tan x మైనస్ √2 into tan x ఈజ్ ఈక్వల్ టు ఈ +1 వెళ్ళిపోతే ఏమవుతుంది? -1 అవుతుంది. రైట్, నేను tan x క్యాన్సిలేషన్ కామన్ తీస్తాను. 1 minus √2 that is equal to -1. tan x is equal to -1 by 1 minus √2. ఇలా ఉందా? రేషనలైజేషన్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? 1 plus √2 by 1 plus √2. సో మైనస్ ఆఫ్ 1 plus √2 a minus b into a plus b. a square minus b square కదా. a square అంటే ఎంత? 1 minus b square అంటే ఎంత? 2. that is equal to minus of 1 plus √2 by -1. ఈ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. √2 plus 1 ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇఫ్ సీకెన్ థీటా ప్లస్ tan థీటా ఈజ్ ఈక్వల్ 2 అయితే సీకెన్ థీటా మైనస్ tan థీటా ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? చాలా ఈజీ క్వశ్చన్ అనమాట. కావాల్సిన ఒక ప్రాపర్టీ మనకు తెలియాలి. సీకెన్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ కదా, దీన్ని ఎలా రాయొచ్చు? సీకెన్ థీటా ప్లస్
tan theta అంటే a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి, సీకెంట్ థీటా మైనస్ tan theta ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 1. ఈ ప్రాపర్టీ తెలిస్తే ఇంకా ప్రాబ్లం అనేది చాలా ఈజీ సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, సీకెంట్ థీటా ప్లస్ tan theta ఈజ్ ఈక్వల్ టు 2 అయితే ఏం కనుక్కోవాలి, సీకెంట్ థీటా మైనస్ tan theta వాల్యూ ఎంత అవుతుంది, జస్ట్ ఇన్వర్స్ అవుతుంది, 1/2 అవుతుంది అంతే. 1/2 అంటే వాల్యూ ఎంత, 0.5. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇక్కడ నేను రాయడానికి ఇంత టైం పట్టింది, ఈ ప్రాపర్టీ తెలిస్తే జస్ట్ 2 సెకండ్స్లో ఆన్సర్ అయిపోతుంది. సీకెంట్ థీటా ప్లస్ tan theta ఈజ్ ఈక్వల్ టు 2, సీకెంట్ థీటా మైనస్ tan theta ఈజ్ ఈక్వల్ టు 1/2, 1/2 అంటే 0.5. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ పేర్ నాట్ ఏ పేర్ ఆఫ్ ఏ ట్విన్ ప్రైమ్స్. సో ట్విన్ ప్రైమ్ నెంబర్స్ ఏది కాదో కనుక్కోవాలి. అంటే ఏంది, ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటే 2 ప్రైమ్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలి, 2 ఉండాలి. సో 11, 13 ప్రైమ్ నెంబర్సే, ఇది ట్విన్ ప్రైమ్ నెంబర్సే. 71, 73 ఇది కూడా ట్విన్ ప్రైమ్ నెంబర్సే. కానీ ఇక్కడ 3 డిజిట్స్ నెంబర్స్ వచ్చినప్పుడు మనకు కొంచెం కన్ఫ్యూజన్ అనమాట. ఎందుకంటే దాదాపు మనకు 100 వరకు ప్రైమ్ నెంబర్స్ తెలుసు, కానీ అక్కడ నుంచి ప్రైమ్ నెంబర్స్ తెలియదు. ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి, సో ఇక్కడ నుంచి జనరల్ ఫార్మాట్లో అసలు 131, 133 ప్రైమ్ నెంబర్స్ అవునో కాదో చూడాలి. నేను ఆల్రెడీ చెప్పే కదా, ఏం చెక్ చేయాలి, 3, 1, 7, 9, 11 ఈ 4 చెక్ చేయండి సరిపోతుంది. సో 131, 1 + 3 4, 4 + 1 5, ఇది 3తో పోదు, 7తో పోతుందా, 7 1 7 61, 7తో పోదు, 9తో పోతుందా, 9తో పోదు, 11తో పోతుందా, 11తో పోదు. అలాగే 133 చూడండి, 1 + 3 4, 4 + 3 ఎంత 7, అంటే ఏంది 3తో పోదు, 9తో పోదు, 7తో చెక్ చేద్దాం. 7 1 7 రిమైండర్ ఎంత ఉంది, 6 కదా, 63 అంటే 7 9 63, అంటే ఇది ప్రైమ్ నెంబర్ కాదు. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఏది ట్విన్ ప్రైమ్ నెంబర్స్ కాదో కనుక్కోవాలి. అసలు 133 అనేది ప్రైమ్ నెంబరే కానప్పుడు ఇంకా ట్విన్ ప్రైమ్ నెంబర్స్ ఏమవుతుంది, లేదు మనం 19 మల్టిపుల్స్ తెలిస్తే డైరెక్ట్గా 19 7 ఎంత 133, ఇది ప్రైమ్ నెంబర్ కాదు. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, జెర్మీ ఈజ్ 26 years younger than his father, 8 years hence his father age will be 2 years less than twice his age. వాట్ ఈస్ ద జెర్మీస్ ప్రజెంట్ ఏజ్ అన్నాడు. ఇక్కడ 2 persons ఉన్నారు, ఎవరెవరు, జెర్మీ ఈజ్ 26 years younger than his father. సో జెర్మీ అలాగే ఫాదర్ తీసుకుంటే, జెర్మీ ఏజ్ ఎక్స్ అనుకుంటే ఫాదర్ ఏజ్ ఎంత అవుతుంది, ఎక్స్ ప్లస్ 26, 20 years యంగర్. నెక్స్ట్ ఇక్కడ స్టేట్మెంట్ జాగ్రత్త చూడండి, 8 years hence హిస్ ఫాదర్ ఏజ్ విల్ బి 2 years less than twice his ఏజ్ అన్నాడు. 8 years తర్వాత ఫాదర్ యొక్క ఏజ్ ఎంత అవుతుంది, ఎక్స్ ప్లస్ 26 ప్లస్ 6 అవుతుంది. అలాగే జెర్మీ యొక్క ఏజ్ ఎంత అవుతుంది, ఎక్స్ ప్లస్ 6 అవుతుంది. ఇది బాగానే ఉంది. ఇక్కడ రిలేషన్షిప్ ఇచ్చాడు, 8 years తర్వాత హిస్ ఫాదర్ ఏజ్ విల్ బి 2 years less than twice of his ఏజ్. జెర్మీ యొక్క ఏజ్ ట్వైస్ చేసి 2 years లెస్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఫాదర్ యొక్క ఏజ్ వస్తుందంట. సో ఎక్స్ ప్లస్ 32 ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 12 మైనస్ 2. ఎక్స్ ప్లస్ 32 ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 10 అవుతుంది. సో ఈ ఎక్స్కి తీసుకెళ్తే ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 32 మైనస్ 10 ఎంత అవుతుంది, 22. అయితే ఏం కావాలి, జెర్మీస్ ప్రజెంటేజ్ ఎక్సే కదా, జెర్మీ ప్రజెంటేజ్ ఎంత, ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 22. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, వాట్ వుడ్ బి స్మాలర్ ఆఫ్ 2 angles formed by అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ ఎట్ 3.47 PM. సో ఇక్కడ మినిట్ హ్యాండ్కి అవర్ హ్యాండ్కి మధ్యలో యాంగిల్ కనుక్కోవాలి. ఒక చిన్న ట్రిక్ ఇది. చిన్న ట్రిక్ ఏంటంటే, మినిట్ హ్యాండ్ ఆడ్ నెంబర్లో ఉంటే ఆడ్ నెంబర్ ఇస్తే కంపల్సరీ పాయింట్స్ వస్తుంది, ఈవెన్ నెంబర్స్ వస్తే పాయింట్స్ రావు. సో 47 ఆడ్ నెంబరే కాబట్టి పాయింట్లు వస్తాయి. అంటే ఆప్షన్ ఏ ఎలిమినేట్ చేయొచ్చు, ఆప్షన్ డి ఎలిమినేట్ చేయొచ్చు. ఈ 2 నెంబర్స్లో ఏదో ఒకటి అవుతుంది. టైం ఉంటే చేయండి, టైం లేకపోతే స్కిప్ చేసి 50 ఛాన్స్ ఆన్సర్ పెట్టేయచ్చు. 3 hours 47 minutes. ఫార్ములా ఏంటిది, 11/2 m డిఫరెన్స్ ఆఫ్ 30 ఇంటూ అవర్ హ్యాండ్, 11/2 ఇంటూ మినిట్ హ్యాండ్ ఎంత 47, డిఫరెన్స్ ఆఫ్ 30 ఇంటూ అవర్ హ్యాండ్ ఎంత 3 hours. ఇది మనం 11తో మల్టిప్లై చేస్తే 7 1 5/2 డిఫరెన్స్ ఆఫ్ 90.
2తో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది 25 25 2 25 50 17 216.5 డిఫరెన్స్ ఎంత ఒక 10 158.5 168.5 ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ రైట్ నెక్స్ట్ వన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బైక్స్ సోల్డ్ ఇన్ 2009 was 15,000 how many more red bikes were sold than black ones ఓవరాల్గా మొత్తం 2009లో 15,000 బైక్స్ అమ్మేశారు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమడుతున్నాడు హౌ మెనీ మోర్ రెడ్ బైక్స్ వర్ సోల్డ్ దాన్ బ్లాక్ వన్స్. సో బ్లాక్ బైక్స్ కంటే రెడ్ బైక్స్ ఎంత ఎక్కువ అమ్మారో కనుక్కోమన్నాడు. ఫస్ట్ రెడ్ బైక్స్ ఎంత పర్సంటేజు, రెడ్ ఎంత పర్సంటేజు 20%, అలాగే బ్లాక్ ఎంత పర్సంటేజు 5%, ఎంత పర్సంటేజ్ ఎక్కువ అమ్మారు 15%. అంటే మనకు 15,000లో ఎంత కావాలి 15% కావాలి. సో 2 zeros 2 zeros క్యాన్సిల్ అవుతుంది. 15 ఎంత 225 ఒక 0 ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్. సో ఇలా పేపర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏ క్వశ్చన్స్ అయితే స్కిప్ చేసామో ఆ క్వశ్చన్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయాలి. ఇక్కడ ఏంటంటే నేను పీపీటీ కాబట్టి నేను ఒక్కొక్క క్వశ్చన్ వెనక్కి వెళ్ళాలి. అది మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు రైట్ సైడ్న మొత్తం నెంబరింగ్ ఉంటుందన్నమాట. ఆ ఏ నెంబర్ క్వశ్చన్ మీరు స్కిప్ చేయాలో డైరెక్ట్గా ఆ నెంబర్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఆ నెంబర్కి జంప్ అవ్వచ్చు మీరు ఆ క్వశ్చన్కి. సో ఈ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ 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 అంటే నెక్స్ట్ నెక్స్ట్. ఇప్పుడు ఈ క్వశ్చన్ మనం మిస్ చేసామన్నమాట. ఈ క్వశ్చన్ చూడండి, 15% ఆఫ్ ఎ నెంబర్ వెన్ యాడెడ్ టు 30% ఆఫ్ ది అనదర్ గివ్స్ 24% ఆఫ్ ది సమ్ ఆఫ్ ది టూ నెంబర్స్. ద బిగ్గర్ వన్ ఈజ్ 4 more than ద స్మాలర్ వన్. వాట్ ఆర్ ద నెంబర్స్ అన్నాడు. సో ఈ క్వశ్చన్ ఎలాగో మనకు 2 నెంబర్స్ ఆప్షన్లు ఇచ్చాడు కాబట్టి మీరు ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో చేయండి. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, బిగ్గర్ వన్ నెంబర్ ఈజ్ 4 more than ద స్మాలర్ వన్. అంటే 2 నెంబర్స్కి మధ్య డిఫరెన్స్ ఎలా ఉండాలి, ఎంత ఉండాలి 4 ఉండాలి. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో దీని ద్వారా మనకు ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ అవ్వలేదు. నెక్స్ట్ ఇప్పుడు 15% ఈ నెంబర్ ఆప్షన్ ఏ తీసుకుంటా. ఆప్షన్ ఏ 8 12. 15% ఆఫ్ ఏ నెంబర్ 15% ఆఫ్ 8 యాడెడ్ టు 30% ఆఫ్ అనదర్ 12 ఈజ్ ఈక్వల్ టు 24% ఆఫ్ సమ్ ఆఫ్ టూ నెంబర్స్. అంటే ఎంత 8 + 12 ఎంత 20 అవుతుంది. సో 15% ఆఫ్ 8 అంటే ఎంత అవుతుంది 15 120 కదా 1.2 ప్లస్ 30% ఆఫ్ 12 ఎంత అవుతుంది 3.6. దట్ ఈస్ ఈక్వల్ టు 24% ఆఫ్ 20 10% ఎంత 2.4, 20% ఎంత 4.8. ఇది యాడ్ చేయండి 1.2 3.6 ఎంత ఇది 4.5 4.8 ఇది 4.8 రెండు ఈక్వలే కాబట్టి డైరెక్ట్గా ఆప్షన్ ఈజ్ కరెక్ట్. చూడండి ఇక్కడ నాకు ఫస్ట్ ఆప్షన్ దగ్గర ఆన్సర్ అయిపోయింది. ఒకవేళ నాకు లాస్ట్ ఆప్షన్ డి దగ్గర ఉండాలనుకో ఈ 4 ఆప్షన్ చెక్ చేయాల్సి వచ్చేది అనమాట. సో మనకి ఎలాగో ఫస్ట్ ఆప్షన్లో ఆన్సర్ అయిపోయింది కాబట్టి ఇలాంటి అప్రోచ్ మీరు ఫాలో అవ్వండి బేస్డ్ ఆన్ ద ఆప్షన్స్ అనమాట. నెక్స్ట్ 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 ఈ క్వశ్చన్ మనం స్కిప్ చేసాం. ఇక్కడ జాగ్రత్తగా ఇక్కడ మనం మొత్తం ఏంటంటే టెర్మినాలజీ మనకు రావాలి. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ఏ 36 meters tall tower from the initial point of a person on the ground was 60 degrees. ఒక టవర్ ఉందంట, ఆ టవర్ యొక్క హైట్ ఎంత ఉంది 36 meters. ఒక పర్సన్ ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ నుంచి ఇక్కడ చూశాడు అనమాట. దీని యొక్క యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఇచ్చాడు 60 degrees ఇచ్చాడు. ఇది ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ ఏం చేశాడు, షీ వాక్డ్ అవే ఇన్ ఏ మ్యానర్ దట్ ద ఫుట్ ఆఫ్ ద టవర్. ఇక్కడ నుంచి ఇటువైపు వెళ్తున్నాడు అవే అన్నాడు. ఫుట్ ఆఫ్ ద టవర్ హర్ ఇనీషియల్ పొజిషన్ అండ్ ద ఫైనల్ పొజిషన్ వల్ల ఆర్ ఇన్ ద సేమ్ స్ట్రైట్ లైన్. ఇనీషియల్ పొజిషన్ ఇది, ఫైనల్ పొజిషన్ మొత్తం ఒకే లైన్లో ఉన్నాయంట. ఓకే, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ఎ టవర్ ఫ్రమ్ హర్ ఫైనల్ పొజిషన్ వాస్ 30 degrees. ఇది ఫైనల్ పొజిషన్, ఇక్కడ నుంచి టాప్ ఇక్కడ చూస్తే దీని యొక్క యాంగిల్ ఎంత 30 degrees ఉంది. అయితే ఏమనుకోవాలి, హౌ మచ్ డిడ్ షీ వాక్ ఫ్రమ్ హర్ ఇనీషియల్ పొజిషన్.
సో ఇక్కడ నుంచి ఈ ఇనీషియల్ పొజిషన్ ఇది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినా మనం కనుక్కోవాలి, రైట్. సో ఫస్ట్ tan 60 ఇది ఏ అనుకోండి, ఏ బి సి డి. tan 60 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, పర్పెండిక్యులర్ బై బేసే కదా, ఏబి బై బీసీ. నెక్స్ట్ tan 30 మళ్ళీ పర్పెండిక్యులర్ బై బేసీ కదా, సో ఏబి బై మొత్తం బిడి బిడి. ఇప్పుడు చెప్పండి tan 60 అంటే ఎంత అవుతుంది, √3 ఈజ్ ఈక్వల్ టు ఏబి వాల్యూ ఎంత 36/√36 బై బీసీ మనం కనుక్కోవాలి. సో 3తో మనం క్యాన్సిల్ చేస్తే √3 క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది, ఇది మనం ఎలా రాయొచ్చు, 12 మూలుగా రాయొచ్చు కదా. సో ఒక √3 పోతే √3 ఉంటుంది. సో ఈ పార్ట్ వరకు మనకి ఎంత వచ్చింది, టోటల్ ఈ పార్ట్ వరకు ఎంత వచ్చింది, 12√3 వచ్చింది. ఓకే. నెక్స్ట్ tan 30 అంటే ఎంత వస్తుంది, 1/√3. ఏబి వాల్యూ ఎంత 36 బై టోటల్గా బిడి. సో బిడి ఈజ్ ఈక్వల్ టు 36√3. ఇక్కడ చూడండి బీడీ అంటే ఏంది, బీసీ ప్లస్ సిడీనేగా. బీడీ అంటే ఏంటిది, బీసీ ప్లస్ సిడి. మనం ఏం కనుక్కోవాలి, సిడి కనుక్కోవాలి. సో బీసీ వాల్యూ ఎంత 12√3 ప్లస్ సిడి ఈజ్ ఈక్వల్ టు 36√3. 36√3లో నుంచి 12√3 తీసేస్తే ఎంత అవుతుంది, 24√3. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. దీన్ని ఇంకా ఈజీగా ఇంత క్యాలిక్యులేషన్స్ లేకుండా డయాగ్రామ్ ద్వారానే అక్కడికక్కడే చేయాలంటే ఎలా చేయాలి, సింగిల్ లైన్లో ప్రాబ్లం అయిపోతుంది. స్టార్టింగ్లో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత 60, ఇక్కడ ఎంత 30 ఉంది. దీని యొక్క హైట్ ఎంత ఇచ్చాడు 36 ఇచ్చాడు. ఇది 90 degrees, ఇది 90, ఇది 60, ఇది ఎంత అవుతుంది 30 కదా. 60 36 అయితే 30 ఎంత అవుతుంది, 36/√3 అవుతుంది. 36/√3 అంటే క్యాన్సిలేషన్ చేస్తే ఎంత అవుతుంది, 12√3. ఈ పార్ట్ వచ్చేసింది. నెక్స్ట్ 36 అయితే ఈ మొత్తం ఎంత అవుతుంది 60 కదా. టోటల్ ఈ టోటల్ ఎంత అవుతుంది 30, ఇదైతే 60 ఎంత అవుతుంది, ఈ టోటల్ వాల్యూ ఎంత అవుతుంది 36√3 అవుతుంది. మనకు కావాల్సిన ఈ పార్టే కదా, ఈ పార్ట్ వాల్యూ వచ్చింది 12√3. టోటల్ పార్ట్ ఎంత 36√3. సో ఇంతవరకు కావాలంటే ఏం చేయాలి, 36√3 నుంచి 12√3 తీసేస్తే 24√3. అదే మనం 30, 60, 90 రూల్ తెలిస్తే చూడండి ఈ మొత్తం క్యాలిక్యులేషన్ చేసి ప్రాబ్లం లెంగ్తీ అయిపోయింది. అదే 30, 60, 90 రూల్ తెలిస్తే ప్రాబ్లం మనం ఇంకా చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు, రైట్. సో ఈ వీడియో మీకు ఉపయోగపడితే మాత్రం దయచేసి లైక్ చేయండి. మీ యొక్క లైక్ మాకు చాలా సపోర్ట్గా ఇస్తుంది, మంచి మోటివేషన్ ఇస్తుంది అనమాట. సో మీరు వీడియోస్ లైక్ చేస్తూ ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకోసం, ఇంకా మంచి మంచి వీడియోస్ మీకోసం ప్రిపేర్ చేసి మళ్ళీ ఇస్తాను నేను. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. అలాగే నేను క్లాస్లో ఏవైతే చెప్తున్నానో యూట్యూబ్ ఛానల్లో దానికి కంప్లీట్ క్లాస్ నోట్స్ నేను యాప్టూడ్ టాక్స్ టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ క్లాస్ ఉండండి, అక్కడికి వెళ్ళి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి, మళ్ళీ క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.